నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. జూన్ 21న కోటి మందితో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించినట్లు సీఎం చంద్రబాబు ప్రకటన. యోగాంధ్ర కోసం 10 కోట్ల బడ్జెట్, ప్రత్యేక పోర్టల్ ప్రారంభం. పెండింగ్ లో ఉన్న రహదారి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తున్నామన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు ఆగిపోకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా. ప్రజలు కూడా రేపు సైకిల్ యాత్రలో భాగస్వాములు కావాలని పిలుపు. నర్సాపురంలో వైసీపీ నిరసన కార్యక్రమం. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా ఎన్నికల హామీల అమల్లో ప్రభుత్వం ఎలాంటి చిత్తశుద్ధి చూపలేదని ధ్వజం. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది భాగస్వామ్యంతో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యోగాంధ్ర 2026 పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. జూన్ 21న జరిగే ఈ కార్యక్రమ నిర్వహణ లక్ష్యాలపై ఆయన అమరావతిలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన జీవన విధానం యోగా అని, దాన్ని ప్రజా ఉద్యమంగా మార్చి ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ ఏడాది యోగా ఫర్ హెల్తీ ఏజింగ్, వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా జీవించడం థీమ్తో యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎం తెలిపారు. అవన్నీ సాధించాలంటే యోగాంధ్ర చాలా ముఖ్యం. అందుకని ఈ నెల మళ్ళీ 7వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 14 రోజులు రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఒకసారి అందరిలో కూడా ప్రాక్టీస్ చేయించడం, అందరినీ భాగస్వాములు చేయాలనుకుంటున్నాం. 1 కోటి మంది మినిమం, దానికంటే ఎక్కువ వస్తే మంచిది. అందరిలో కూడా ఏ ఒక్క వర్గమో, ఏ ఒక్క ప్రాంతమో, ఏ ఒక్క కులమో, మతమో కాకుండా అందరూ ఆచరించాల్సింది యోగా. ప్రైవేట్ గవర్నమెంట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులు అన్ని దిక్కల్లా ఏర్పాటు చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. అదే సమయంలో అమరావతిలో జరిగే యోగాంధ్ర 25,000 మంది. అది కూడా పోయినసారి మనం విశాఖపట్నం బీచ్ పక్కన రోడ్డు మీద మనం చేశాం. ఈసారి ఏదైతే కృష్ణా నది వెస్ట్ బైపాస్ రోడ్, ఎగ్జాక్ట్ గా కృష్ణా నది పైన బైపాస్ రోడ్డు పైన 25,000 మంది పట్టేట్టుగా ఏరియా ఐడెంటిఫై చేస్తున్నాం. అక్కడ యోగాంధ్ర మనం నిర్వహిస్తున్నాం. ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సైట్. అమరావతి అందాన్ని కూడా ప్రపంచానికి చూపించే అవకాశం వస్తుంది. ఎందుకంటే బ్యూటిఫుల్ ప్లేస్, ఆ ప్లేస్ ను కూడా మనం ఇది చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతి థీమ్ కూడా, ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక థీమ్ను కూడా ఇచ్చాం. అవి కూడా నేను చూపిస్తాను. ఇంకొక పక్క ప్రతి జిల్లా కేంద్రంలో కూడా చేస్తున్నాం. మండల కేంద్రం, జిల్లా కేంద్రం ఇవి కూడా చేస్తున్నాం. అక్కడ కూడా మినిమం ఒక 2-3 వేల మందితో వాళ్ళు కూడా చేయాల్సిన అవసరం ఉంది. సేమ్ డే ఎన్ని ప్లేసెస్ వీలైతే అన్ని ప్లేస్. లాస్ట్ టైం ఎట్లయితే లాగిన్ చేశారో అదే మరి ఈసారి లాగిన్ అవుతారు. వాళ్ళు ఎక్కడికక్కడ చేస్తారు. సేమ్ టైం, సేమ్ థీమ్, సేమ్ యోగా, అన్ని యూనిఫామ్గా ఉంటాయి. ప్రధానమంత్రి గారు ఏ ప్రోటోకాల్ అయితే ఫాలో అవుతారో అదే ప్రోటోకాల్ అదే టైంలో మనం ఫాలో అవుతున్నాం. రోడ్ ది స్టేట్ సేమ్ ప్రోటోకాల్, దాంట్లో డీవియేషన్ లేదు. ఒక పక్కన ఉండవల్లి, శ్రీశైలం ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ లో కూడా దగ్గర ఒక 56 ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో పెడుతున్నాం. దేవాలయాల్లో 24 ప్రధాన దేవాలయాలు, 148 6A, 386 6B ఇలాంటి దేవాలయాల్లో కూడా పెడుతున్నాం. ఇంకొక పక్కన పోటీలు కూడా గ్రామం వారిగా, మండల వారిగా, జిల్లా వారిగా, రాష్ట్ర స్థాయిలో 4 దఫాలుగా పోటీలు కూడా పెడుతున్నాం. రాష్ట్ర స్థాయిలో 18-20, రాష్ట్ర స్థాయిలో గ్రాండ్ ఫైనల్ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాం.
యువత, మహిళలు, విద్యార్థుల్లో యోగా పట్ల ఆసక్తిని పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తాం. అదే మరి ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఇప్పుడు వాళ్ళకు కూడా యోగా ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేపిస్తున్నాం. దానివల్ల డెలివరీ చాలా ఈజీగా అవుతుంది, సేఫ్ డెలివరీ, సిజేరియన్ ఆపరేషన్స్ ఇవన్నీ అవసరం లేని పరిస్థితి వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ వస్తూ ఉంది. ఇవన్నీ కూడా స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ఇవన్నీ చేస్తాం. రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. పెండింగ్ లో ఉన్న రహదారి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తున్నామన్నారు. విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాలో అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. 750 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. 13 అసంపూర్ణ వంతెనలను పూర్తి చేసేందుకు ప్రత్యేక నిధులు సిద్ధంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పీపీపీ మోడల్లో భారీ రహదారి ప్రాజెక్టులు అమలు చేస్తున్నామన్నారు. 405 కిలోమీటర్ల మేర 2506 కోట్లతో పీపీపీ విధానంలో 6 ప్రాజెక్టులు చేపట్టినట్లు చెప్పారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఆధునిక ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు ఆగిపోకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేశారు. I&I శాఖలు 2 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద మీడియా మిత్రులకు, ప్రజలకందరికీ తెలియజేయాల్సినటువంటి బాధ్యతలో భాగంగా ఇక్కడికి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. వచ్చినటువంటి మిత్రులకందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మా యొక్క సెక్రటరీ శ్రీ కృష్ణబాబు గారికి, అదేవిధంగా ఏపీ ఫైబర్ నెట్ సిఇఓ గీతాంజలి శర్మ గారికి, అదేవిధంగా అభిషేక్ కుమార్ గారికి, I&I అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గత 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి R&B శాఖలో 5 సంవత్సరాలలో నిర్వీర్యం అయిపోయినటువంటి R&B శాఖను ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ప్రజలు మా మీద పెట్టినటువంటి బాధ్యతను ఖచ్చితంగా కూడా ఆ రోజు మేము ఏదైతే రోడ్ల మీద జరిగినటువంటి విన్యాసాలు గతంలో ఎక్కడ కూడా విధ్వంసం చేసేసి రోడ్లని పాడైపోతే కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో వారి యొక్క సూచనల మేరకు మొట్టమొదటిసారి కూడా మిషన్ పాత్ఫోల్ ఫ్రీ అనే దాంట్లో కార్యక్రమాన్ని 861 కోట్లతో దాదాపుగా 20,000 కిలోమీటర్లు కూడా వేయడం జరిగింది. వాటన్నిటిని కూడా కేవలం 6 నెలల నుంచి 9 నెలల కాలంలోనే కంప్లీట్ చేసి ప్రజలందరూ కూడా ఈరోజు ఆ పాట్హోల్ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం బాగా చేసిందని చెప్పి కూడా అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైతే రహదారులు బాగుంటాయో, రహదారులన్నీ కూడా బాగున్నప్పుడే పారిశ్రామికవేత్తలు కానీ పరిశ్రమలు కానీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫెయిల్యూర్ అయినప్పుడు ఏ పరిశ్రమతో పాటు టూరిజం కూడా లేకుండా పోతుంది. లాస్ట్ 5 సంవత్సరాలు టూరిజం చూసినటువంటి ఇన్కమ్కు ఇప్పుడు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టూరిజం డిపార్ట్మెంట్ కూడా ఈ రోడ్లన్నీ కూడా బాగుపడిన తర్వాత టూరిజం కూడా పెరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గతంలో 2014 నుంచి 19లో తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు దాదాపుగా 12,000 కోట్ల రూపాయలకు పైన మేము ఖర్చు పెట్టడం జరిగింది 14 నుంచి 19 వరకు. గత 5 సంవత్సరాలు 19 నుంచి 24 వరకు చేసినటువంటి గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రోజు ఆ రోజు R&B శాఖను నిర్లక్ష్యం చేస్తే రోడ్లన్నీ కూడా పాడైపోయి ఎక్కడ కూడా గతంలో వాళ్ళు ఎన్నో చేసినటువంటి కొన్ని పనులు ఉంటే వారికి కూడా పేమెంట్ ఇవ్వడం జరగలేదు, బిల్లులు చెల్లించలేదు. ఆ బిల్లులను కూడా కొద్దిగా మాకు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు, మళ్ళీ పిలుస్తే అనేటువంటిది మాకు సమాచారం రావడంతో సరే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైనా కాంట్రాక్టర్లు ఏ పార్టీలో ఉన్నప్పుడు జరిగిందని కానీ ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పనులు చేసిన తర్వాత ఆ ప్రభుత్వంలో చేసినటువంటి పనులు కూడా బిల్లులు చెల్లించిన ఘనత తెలుగుదేశం పార్టీకి, మా యొక్క కూటమి ప్రభుత్వానికి, మా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలుస్తుందని చెప్పి అదేవిధంగా ఆ యొక్క గౌరవం మాకే ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో నాకు తెలిసి దేశంలోనే మొట్టమొదటిసారిగా R&B శాఖ ద్వారా టాస్క్ ఫోర్స్ కమిటీని పెట్టడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ లో ఉండేటువంటి వలన ఏదైనా నేషనల్ హైవేస్ కావచ్చు, స్టేట్ హైవేస్ కావచ్చు, R&Bకి సంబంధించినటువంటి అదేవిధంగా మా శాఖకు సంబంధించిన రైల్వేస్, అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్లకు కూడా సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లను కూడా కలుపుకొని ముఖ్యంగా CCLAను, అదేవిధంగా ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను, రైల్వేస్ను, మైనింగ్ డిపార్ట్మెంట్ను, ప్రతి డిపార్ట్మెంట్ను కూడా తీసుకొని
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రేపు మహత్తర కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చుట్టనుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని సమాజానికి చాటి చెప్పేందుకు సైకిల్ యాత్ర చేపట్టనుందని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రేవు బాధ్యతగా సైకిల్ వినియోగించాలని అన్నారు. విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సైకిల్ ప్రయాణం చేయనున్నట్లు చెప్పారు. ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజలు కూడా సైకిల్ యాత్రలో భాగస్వాములు కావాలని పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మరి రేపు అనగా 5th జూన్ ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేక కార్యక్రమం తీసుకోవడానికి మరి ముందుకు వెళ్తున్నామండి. ప్రజలందరికీ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేయాలనే ఉద్దేశంతో మరి రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మరి తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ రేపు సైకిల్ వినియోగించాలని చెప్పి కోరుతున్నాం. ఇదే సందర్భంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు వారి హెలీప్యాడ్ నుంచి వెన్యూ వరకు కూడా వారు సైకిల్ మీద యాత్ర చేస్తారు. రేపు వారికి విశాఖపట్నంలో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. దీన్నే ప్రతి ఒక్కరు కూడా తీసుకొని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పర్యావరణ పరిరక్షణలో భాగంగా, అలాగే ప్రజలకి అవగాహన కల్పించే విధంగా ఈరోజు ఉన్నటువంటి ఈ పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో నా దేశం నా బాధ్యత అనే నినాదాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా మరి సైకిల్ పైన రేపు ప్రతి ఒక్కరు కూడా సైకిల్ వినియోగించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఇది జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పర్యావరణం పరిరక్షించడం ఇందాక చెప్పినట్టుగా ప్రతి ఒక్కరి బాధ్యత అని ఏ విధంగా అయితే ఆ నినాదం తీసుకున్నామో, ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి వాతావరణంలో మార్పులు కావచ్చు, లేకపోతే తగ్గుతున్నటువంటి పచ్చదనం కావచ్చు, వస్తున్నటువంటి అకాల వరదలు కావచ్చు, వీటన్నిటికి కూడా మనం చేస్తున్నటువంటి ఈ పొల్యూషన్ ప్రధాన కారణం అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నిపుణులందరూ చెప్తున్నటువంటి మాట. సో దాన్ని మనం ఈ వాతావరణాన్ని, ఏదైతే మంచి వాతావరణాన్ని మనం నించోబెట్టుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా అవగాహనతో మెలుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ఇంధనం, ఎందుకంటే ప్రపంచంలో ఇంధనం వల్ల వచ్చేటువంటి పొల్యూషను ఎక్కువగా, హయ్యెస్ట్ పొల్యూషను ఈ ఫసైల్ ఫ్యూయల్స్ వల్ల వస్తుందని చెప్పేసి పర్యావరణ నిపుణులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మనం ఇప్పటికే చాలామంది నాయకులు ఆ వాహన వినియోగం, వాళ్ళకు ఉన్నటువంటి కాన్వాయ్ని, ముఖ్యమంత్రి గారు కూడా కాన్వాయ్ని కట్టేలు చేశారు. అలాగే మంత్రులు కూడా చాలామంది కట్టేలు చేశారు. సో ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఆ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పర్యావరణ పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. కనుక రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా సైకిల్ వినియోగించాలని చెప్పి మేము కోరుతున్నాం. ముఖ్యంగా ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇందులో మమేకం అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఇది ముఖ్యంగా ప్రజలకి ఒక అవగాహన కల్పించడానికి, వారికి పర్యావరణం పైన అవగాహన కల్పించి మేలుకొల్పే విధంగా మరి ఈ సైకిల్ యాత్ర, ఆ సైకిల్ వినియోగించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఎందుకంటే సైకిల్ వినియోగం వల్ల ఇప్పుడు కాసేపు ప్రకటనలు.